పిచ్చి కోడలు. కాంతం కోడలు ప్రియకి మహాఫోన్ల పిచ్చుంది. మార్కెట్లోకి కొత్తగా ఏదైనా మంచిది కొత్త మోడల్ ఫోన్ వచ్చిందంటే వెంటనే తన పాత ఫోన్ని ఏఎల్ఎక్స్లోనో అమ్మేసి ఆ వచ్చిన డబ్బులకి తోడు మరికాస్త డబ్బులేమైనా పడితే మాత్రం ఆ డబ్బుల్ని తన తెలివితేటలతో సంపాదించేది. అది ఎలాగూ తెలియాలంటే ఒక్క లుక్ ఇక్కడ వేయాల్సిందే. అత్తగారు కాంతం తన అన్నగారింటికి వెళ్లే హడావిడిలో ఉంది. అప్పుడు కోడలు ప్రియ అత్తగారితో, అత్తయ్య, ఏంటి ఎక్కడికో ప్రయాణమవుతున్నట్టున్నారు? చాలా హడావిడిగా ఉన్నారు. అవును కదూ, నీకు చెప్పలేదు కదే కోడలా. మా వదిన ఫోన్ చేసిందే ఇందాక. వాళ్ళ పుట్టింటి వాళ్ళ వైపు ఏదో పెళ్ళుందంట. ఆ పెళ్లికి వెళ్ళడానికి నా దగ్గర ఉన్న పట్టుచీరలు అవి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పింది. అందుకే చీరలిచ్చి రావటానికి మా అన్నయ్య ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడెళ్ళి రాత్రికల్లా వచ్చేస్తాను అని చెప్పగానే ఫోన్ పిచ్చి కోడలు ప్రియా బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమని మెదిలింది. అందుకే తన మనసులో, ఇదేదో మనకి వర్కౌట్ అయ్యే ఆఫర్లా ఉందే. దీన్ని వాడుకొని నా కొత్త ఫోన్కి అవసరమైన 20,000 సంపాదించుకుని తీరాలి. చెప్తా ఇప్పుడు అని మనసులో అనుకుని పైకి తన అత్తగారితో, ఏంటత్తయ్యా, మీరు పుట్టింటికెళ్ళి ఒకే రోజులో తిరిగి రావటమా? ఈ మాట మావయ్య గారికి చెప్పారా మరి? ఆయనకి తెలీదే. ఇప్పుడు నేను వెళ్తానంటే మళ్ళీ రుసరుసలాడుతాడు మనిషి. అందుకే సాయంత్రంకి వచ్చేస్తాను కదా అని చెప్పలేదు. మీకు మీ మీద ఎంత కాన్ఫిడెన్స్ అత్తయ్యా. మీరు పుట్టింటికి వెళ్ళటం, వెళ్ళిన వెంటనే మీ వదిన, అదే మిమ్మల్ని తల్లి కన్నా ప్రేమగా చూసుకునే మీ వదిన మిమ్మల్ని సాయంత్రానికి కదలనివ్వటం, ఇది జరిగే పని అంటారా? ఒకవేళ ఇవాళ రాత్రికి ఉండిపోమ్మంటే మీరు మొహమాటానికి ఆగుతారు. పోనీ రేపైనా బయలుదేరనిస్తారా మిమ్మల్ని అక్కడి నుండి? అంటే రేపు శుక్రవారం కనుక ఈ పూటకి ఉండిపోమ్మా. శుక్రవారం పూట గుమ్మంలోకి వచ్చిన ఆడబిడ్డని వెళ్ళనిస్తామా అంటారు. సో మీరు రేపు కదలలేరు. ఒక్క పూట కూడా మామయ్యకి చెప్పకుండా వెళ్ళిన మీరు 2 రోజులు పుట్టింట్లోనే ఉంటే మామయ్య ఊరుకుంటారా? ఆ తరువాత మీ ఇద్దరి మధ్య కనీసం 10 రోజులైనా కోల్డ్ వార్ ఉండదు. నిజమేనే కోడలా, కాని ఆయనకి చెప్పి వెళ్ళాలన్నా ఆయన ఒప్పుకోరు కదా. అందుకే మీరు వెళ్ళటం కాదు, నేనెళ్ళి మీ పని చేసి పెడతాను. మిమ్మల్నంటే ఆగమంటారు, కాని నన్ను ఆగమన్నారు కదా. ఒకవేళ అన్నా నేను మీ అందరి వంక పెట్టి సాయంత్రానికి వచ్చేస్తాను. మరి నన్ను రమ్మంటారా అంటూ చాలా ఉత్సాహంగా అడిగింది. అప్పుడు కాంతం సరే అంది. కాని మళ్లీ తన కోడలతో, ఏంటే ఇంట్లో పనులు తప్పించుకోవడానికా ఈ ఆలోచన చెప్తున్నావు? అయ్యో, ఏదో మీ మంచి కోసం ఈ ఐడియా చెప్తే నన్ను అనుమానిస్తున్నారా? సరే, మీరే వెళ్ళిరండి. ఆ తర్వాత ఇల్లు ఎలా అవ్వాలో అలాగే అవుతుంది. వద్దులేవే కోడలా, నేనేమీ అనుమానించటం లేదు. కాని నా బదులు నువ్వెళ్తేనే త్వరగా వస్తావు. నేను మా వదినకి ఫోన్ చేసి చెప్తాను, నువ్వెంటనే బయలుదేరు అంటూ తన చీరల్ని ఒక కవర్లో పెట్టి కోడలికిచ్చి పంపింది. అంతే, ఎంతో హుషారుగా అత్తగారి పుట్టింటికి వెళ్లిన కోడలు ప్రియా వెళ్లిన పని పూర్తి చేసుకుని కాంతం వదినగారితో మాట్లాడుతున్నప్పుడు, అవునే పిల్ల, నా ఆడబిడ్డ ఆరోగ్యం బాగుందేంటే? దాన్ని చూసి చాలా రోజులైంది. కనీసం ఈ వంకతోనైనా అది ఒక్కసారి వచ్చిపోతుంది కదా అని దాన్ని చూద్దామనుకుంటే అదేమో నిన్ను పంపింది. ఏం చెప్పాలి పెద్దమ్మా, అత్తయ్య ఆరోగ్యం ఈ మధ్య కాస్త బాగోటం లేదు. టెస్ట్లు అవి అంటే 60-30 వేలు అవుతాయని మావయ్య తర్వాత చేద్దాంలే అంటున్నారు అని ఎక్కడ పుల్ల పెట్టాలో అక్కడ పెట్టింది. ఆ మాట విన్న కాంతం వదినగారు, ఆ మనిషి ఒక తిక్కల మనిషి. ఎప్పుడూ అంతే, ఎడ్డమంటే తెడ్డమంటాడు. ఆ పిల్ల రాతేంటో కాని ఈ మనిషికి కట్టపెట్టాం. ఆయన ఆరోగ్య విషయంలో అలా వాయిదాలు వేయటమేంటి? అది కూడా డబ్బులకి లోబించి, ఇదిగో అమ్మాయి, ఆ 30,000 నేనిస్తాను. కాని నువ్వు వాటితో నా ఆడబిడ్డకి ఆ టెస్ట్లు చేయించి మందులిప్పించు అని అంది. అంతే, తన పాచిక పారిందన్న ఆనందం మనసులో కదిలింది ప్రియకి.
అలా తన అత్తగారి వదినిచ్చిన డబ్బులు తీసుకుని వచ్చి తనకు తక్కువైన డబ్బులకి బదులు ఆ డబ్బులు వాడుకుని తను అనుకున్న కొత్త మోడల్ ఫోన్ కొనుక్కుంది ఆ ఫోన్ పిచ్చి కోడలు. ఇంకదొచ్చిన తర్వాత మోజుతీరా దాన్ని చూసుకోవడమే తప్ప ఇంటి పనుల్లో సాయం చేయడం కూడా మానేసింది. ఏమే కోడలా, ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త ఫోన్ ఎక్కడిది నీకు? అది వచ్చిన దగ్గర నుండి పనులు అందుకోవడం మానేసి పొద్దస్తమానం దాన్నే పట్టుకొని కూర్చుంటున్నావు. అసలు నీకు ఇంత ఫోన్ పిచ్చేంటే? అబ్బా అత్తయ్య, ఇది లేటెస్ట్ మోడల్ ఫోన్ అత్తయ్య. మొన్ననే లాంచ్ అయ్యింది. నా పాత ఫోన్ అమ్మేసి ఆ డబ్బులకి నా దగ్గర దాచుకున్న డబ్బులు తెచ్చి కొనుక్కున్నాను. కాస్త సరదా తీరా దీన్ని ఆస్వాదించనీయండి అత్తయ్య అంటూ అత్తగారి మాటలు పట్టకుండా తన ఫోన్లో ఉన్న ఫీచర్ చూసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ ఫోన్ ఛార్జింగ్ అయ్యే వరకు టైంపాస్ చేసింది. చివరికి మధ్యాహ్నం దాటాక కొత్త ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో తన బెడ్రూంలో ఛార్జింగ్ పెట్టి అప్పుడు పనులు చేయడానికొచ్చింది. ఏమే, నీ కొత్త ఫోన్లో ఛార్జింగ్ అయ్యే తగలడిందా? ఇలా వచ్చావు? మీరు భలే జీనియస్ అత్తయ్య. ఏదైనా ఇట్టే కనిపెట్టేస్తారు. కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి. ఈ పనులని నేను చక్కచక్క గంటలో చేసేస్తాను. మరే ఆ గంట తర్వాత నీ ఫోన్ ఛార్జింగ్ ఫుల్ అవ్వుద్ది. మళ్ళీ అది ఖాళీ అయ్యే వరకు ఫోన్ పట్టుకొని కూర్చోవాలి కదా అని నిష్ఠూరంగా ఒక మాట అనేసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్లిన కాంతం కోడలు ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసుంటే దాన్ని ఆపేసి అక్కడ్నుండి మెయిన్ సప్లై స్విచ్ దగ్గరికి వెళ్ళి కోడలు బెడ్రూంకి మాత్రమే వెళ్లే కరెంటు సప్లై స్విచ్ ఆపేసి ఏమీ ఎరగనట్లు పెరట్లో కూర్చుని పీడ పోయింది. ఇప్పుడు గంటైనా ఆ ఫోన్ ఛార్జింగ్ అవ్వదు. ఈ కోడలి పిల్ల ఫోన్ పిచ్చి దేని తిక్క కుదిరింది అనుకుంది. అలా గంట తర్వాత ఛార్జింగ్ అయ్యిందేమో అని చూసుకోడానికి వెళ్లిన కోడలు ప్రియకి తన ఫోన్ ఛార్జ్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం చూసి, అయ్యో, ఇది ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయానా నేను? ఏంటో ఈ మతిమరుపు. ఇప్పుడు ఈ ఫోన్ ఛార్జింగ్ ఎక్కాలంటే గంట పడుతుంది. సరేలే, ఈ గంటసేపు ఇంకేదైనా పనులు చేస్తే అత్తయ్య హ్యాపీగా ఫీల్ అవుద్ది. మళ్ళీ నా వెనక పడదు ఏ పనులు చేయటం లేదు అని అనుకుంటూ మళ్లీ ఛార్జింగ్ స్విచ్ ఆన్ చేసి వెళ్లి పనులు చేసుకుంటుంది. కాని తన బెడ్రూంలోకి పవర్ సప్లై లేదని ఆ ఫోన్ పిచ్చి కోడలు కనిపెట్టలేకపోయింది. అలా ఫోన్ సంగతి మరిచిపోయి కోడలు పనిలో పడింది. అదంతా చూస్తున్న అత్తకాంతం లోలోపల నవ్వుకుంటూ, నా కోడలు ఫోన్ పిచ్చి కుదిర్చే చిట్కా ఇదన్నమాట. ఫోన్లో ఛార్జింగ్ లేనంతసేపు ఏ పిల్ల పనులు చేస్తుందన్నమాట. కోడలా, ఇంక నువ్వు కొత్తగా కొన్న నీ ఫోన్ని ఎలా వాడతావో నేను చూస్తానే అనుకుని తన ఫోన్ పిచ్చి కోడల్ని ఆడించే చిట్కా కనిపెట్టింది. ఇంకది మొదలు. కోడల్తో ఇంట్లో పని చేయించాలనుకున్నప్పుడల్లా ఆమె ఫోన్లో ఛార్జింగ్ ఎక్కకుండా చేసేది. చివరికి తన కొత్త ఫోన్ వచ్చిన దగ్గర్నుండి ఛార్జింగ్ ప్రాబ్లం రావడంతో ఫోన్ పిచ్చి కోడలు ప్రియా కూడా చాలా డిసప్పాయింట్ అయ్యింది. ఏంటిది, ఈ ఫోన్ కొన్నానే కాని కొన్న దగ్గర్నుండి అసలు దీన్ని వాడలేకపోతున్నాను. దీనికి ఛార్జింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు దీన్ని అమ్మాలన్నా ఇదే సమస్య రావచ్చు. అసలు ఈ ఫోన్ వాడినాక నాకు ఫోన్ అంటేనే విసుగొచ్చింది. దీనికన్నా ఇంటి పనులు చేసుకుంటే చక్కగా టైం పాస్ అవుతుంది అనుకుంది. ఆ మాటలు చాటుగా విన్న అత్తగారు లోలోపల నవ్వుకుంది. తను ఏ ప్లాన్ వేసిందో ఆ ప్లాన్ ప్రకారం కోడలికి తన కొత్త ఫోన్ మీద విరక్తి తెప్పించింది. దానివల్ల ఆ ఫోన్ మీదే కాదు, అసలు ఫోన్స్ మీదే విరక్తి పెంచుకుంది ఆ ఫోన్ పిచ్చి కోడలు. ఆ విధంగా ఒక ఫోన్ పిచ్చి కోడలికి తన అత్తగారు బుద్ధి చెప్పింది. కొత్త కోడలు ప్రియా తన ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఆమె బద్ధకం వల్ల అత్త కాంతంకి సమస్యలు మరీ ఎక్కువైపోయాయి. ఎందుకంటే బద్ధకపు కోడల్ని నమ్ముకుని ఊళ్ళో చాలామంది దగ్గర డిజైనర్ డ్రెస్లు కుడతానని మెటీరియల్స్తో పాటు అడ్వాన్సులు కూడా తీసుకుంది అత్తగారు కాంతం. కాని కోడలు ప్రియా తీరు చూస్తే ఆమె పని చేయడానికి ఒళ్ళు బద్ధకం కావడంతో సోఫాలో కూర్చుని చక్కగా తన ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంది. అప్పుడు అత్త కాంతం ఆమె దగ్గరకొచ్చి, అమ్మా ప్రియా, అవతల శ్రావణమాసం కదమ్మా. చీరలకి ఫాల్స్ కుట్టమనిచ్చిన వాళ్ళు
జాకెట్లు కుట్టమనిచ్చిన వాళ్ళు, డిజైనర్ డ్రెస్సులు కుట్టమనిచ్చిన వాళ్ళు ఆగటం లేదమ్మా. ఎన్ని రోజులని నేను మాత్రం వాళ్ళని ఆపగలను చెప్పు? నువ్వు కాస్త నీ బద్ధకాన్ని పక్కన పెట్టి మిషన్ ఎక్కమ్మా. నీకున్న స్పీడ్కి నువ్వు గట్టిగా కూర్చుంటే ఈ శ్రావణ మాసం వెళ్ళేసరికి మన కష్టాలన్నీ తీరిపోతాయి. అబ్బా అత్తా, కూర్చుంటాలే అత్తా. పని చేయడానికి మూడ్ కావాలి కదా, అది రాని. ఈలోపు ఇదేదో కొత్త గేమ్ డౌన్లోడ్ అయింది, ఆడుతుంటే బాగానే అనిపిస్తుంది. ఇంకెంత, ఇంకో అరగంట అయితే ఇక్కడున్న 4 లైఫ్స్ కూడా అయిపోతాయి. అప్పుడొచ్చి మిషన్ ఎక్కుతాను. ప్లీజ్ అత్తా, మా నాన్న చెల్లివి కదా, నా బంగారు అత్తవు కదూ. అదే నేనేం చేసిన తప్పు? బాబాయ్ మనవరాలివి, అన్న కూతురువి అని నిన్ను ఏరి కోరి కోడలుగా తెచ్చుకున్నందుకు ప్రతి పూట ఇలా ఏదో ఒక వంక చెప్పి పని దాటేస్తున్నావు. అయినా అలా ఏ పని లేనట్టు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ పొద్దంతా సోఫాలోనూ మంచం మీద పడి దొర్లితే మన ఇల్లు ఎలా గడవాలి చెప్పు? అంటూ తన అత్తగారు ఎంత మొత్తుకుంటున్నా ఆ బద్దకపు సిటీ కోడలు ఆమె మాటలేమీ పట్టించుకోకుండా తన ఆటలో తాను నిమగ్నమైపోయింది. నిజానికి కాంతం మరో అత్తలాంటిదయ్యుండున్నా ప్రియ తన మేనకోడలు కాకుండా బయట నుండొచ్చిన పిల్లయ్యుంటే ఈ ఇంటి తీరు మరోలా ఉండేది. ఎందుకంటే కోడలు ప్రియ తన ఇంటికి రాకముందు ఎన్నో ఏళ్లుగా కాంతం చిన్నప్పుడు తను నేర్చుకున్న కొద్దిపాటి టైలరింగ్ పని చేసుకుంటూ తన కుటుంబానికి వేణీళ్లకి చన్నీళ్ల సాయం అందిస్తుంది. కాని అన్నేళ్లుగా ఆమెకు కేవలం జాకెట్లు కుట్టడం, చీరలకి ఫాల్స్ కుట్టడం మాత్రమే వచ్చుండటంతో మారుతున్న కాలానికి తగ్గట్టు కొత్త డిజైన్లలో డ్రెస్సులు కుట్టలేకపోవడంతో ఆమెకి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్నా తన సంపాదన పెరగలేదు. అదే సమయానికి స్వయంగా కాంతం బాబాయ్ కొడుకు, వయసుకి కాంతం కన్నా పెద్దవాడైన సూర్యనారాయణ కాంతం దగ్గరకొచ్చాడు. ఏరా చెల్లాయ్, అందరూ బావున్నారేంట్రా? రారా అన్నయ్య, ఏదో అలా ఉన్నాం. చాన్నాళ్ళకి ఈ చెల్లి మీద గాలి మళ్ళిందే నీకో. ఆడపిల్లని కన్నా తండ్రిని కదరా, అయిన వాళ్ళందర్నీ ఏరుకోరి కలుపుకోవాలి కదా మరి. అవునన్నయ్య, ప్రియా ఎలా ఉందిరా? ఏం చేస్తుందిప్పుడు? ఏదైనా ఉద్యోగమా సిటీలో? లేదురా చెల్లాయ్, అది చదువుకుంటానన్నప్పుడు నాకు డబ్బులకి చేయి సాగలేదు. అందుకే అది అడిగినంతా చదివించలేకపోయాను. కాని చదువుకుంటూనే మన పక్కింట్లో ఒక ఫ్యాషన్ డిజైనర్ అమ్మాయి ఉంటుంది. ఆమె దగ్గర కాస్త ఆ డిజైన్స్ చేయడం, ఖరీదైన డ్రెస్సులు కుట్టడం నేర్చుకుంది. తన బట్టలు తనే డిజైన్ చేసుకుని కుట్టుకుంటుందిరా నీ మేనకోడలు. ఇంకా పెళ్లి వయసుకొచ్చింది కనుక దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. మొదట మన వాళ్లలో ఉన్న సంబంధాలు అడుగుదామనుకుంటున్నాను. ఎరా చెల్లాయ్, మన రాహుల్కి మా ప్రియని చేసుకుంటావేంట్రా అంటూ నేరుగా అడిగేసరికి కాంతంకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఎందుకంటే తన కుటుంబం పరిస్థితులను బట్టి ఇప్పట్లో తన కొడుకు రాహుల్కి పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు కనుక. అంతేకాదు టైలరింగ్లో తను అప్డేట్ అవ్వకపోవడం వల్ల చేతి వరకు డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఎన్నో వచ్చినా కూడా కాంతం వాడుకోలేకపోతుంది. అందుకే ఆమె మనసులో ఈ పెళ్లి ప్రపోజల్ ఒప్పుకోవాలా వద్దా అనే సంఘర్షణ జరుగుతుంది. మొత్తానికి సూర్యనారాయణ 1 గంటసేపు మాట్లాడిన తర్వాత కాంతం సిటీలో పెరిగిన తన మేనకోడల్ని తన కోడలుగా తెచ్చుకుందామనుకుంది. ఇక ఇంటి ఇల్లాలు తలుచుకున్నాక తోరణాలు కట్టడానికి, భజంత్రీలు మోగటానికి ఎంత సమయం పడుతుంది చెప్పండి. అందుకే ప్రియా రాహుల్కి నెల తిరిగేలోపే పెళ్లి జరిపించేశారు పెద్దవాళ్లు. అలా బద్దకపు సిటీ కోడలు కాంతం ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఏ పనిమీద ధ్యాస పెట్టేది కాదు. ఎప్పుడూ టీవీ చూస్తూనో, ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూనో, మరీ బోర్ కొడితే పడుకుని నిద్రపోతూనో రోజును వెళ్లదీసేది. అందుకే ఒకరోజు అత్తగారు కాంతం, ఏమే ప్రియా, సిటీలో చదువుకున్న పిల్లవి, అదేదో ఫ్యాషన్ డిజైనర్ దగ్గర పని చేసుకున్న పిల్లవి అని మీ నాన్న చెప్పాడు. నువ్వు చూస్తే కనీసం ఇంట్లో పనుల్లో కూడా సహాయం రావట్లేదు నువ్వు. డోంట్ వరీ అత్తా, నువ్వు ఏమనుకుంటున్నావో నేను ఊహించగలను. కానీ నువ్వు భయపడుతున్నట్లు ఏం లేదు. నాకు ఏదైనా పని చేయాలంటే మూడ్ రావాలి. ఆ మూడ్ వచ్చిందనుకో, చక్కచక్క పనులన్నీ చక్కపెట్టేసి కూర్చుంటాను. ఈలోపు ఆ మూడొచ్చే వరకు ఖాళీగా కూర్చోకూడదని
నేనిలా రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్నాను, మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాను అంతే. కానీ నువ్వు కాపురానికొచ్చి ఏడాది కావస్తుంది కదే, ఇప్పటి వరకు మరి నీకు పని చేయాలన్న మూడొచ్చినట్టు లేదు కదా. అత్తా, మళ్ళీ నువ్వు టెన్షన్ పడుతున్నావు, చిల్లత్తా అంటూ తన అత్తగారు అడుగుతున్న దానికి ఏమాత్రం పట్టించుకోనట్టు బదులు చెప్పింది. మరోవైపు కొత్త కోడలు మంచి ఫ్యాషన్ డిజైనర్ అని, రకరకాల డిజైన్స్తో బట్టలు కుడుతుందని, ఈ పెళ్లి ఖాయమైన తర్వాత కాంతం తన కోడలు గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎంతో గొప్పగా చెప్పుకోవడంతో వాళ్లల్లో చాలామంది అలా డిజైనర్ వేర్ కుట్టించి పెట్టమని కాంతంకి డబ్బులిచ్చి వెళ్లారు. కాని ఇక్కడ ఈ బద్దకపు సిటీ కోడలు మాత్రం పొద్దున్న లేచిన దగ్గర నుండి టైంపాస్ చేయడమే తప్ప తనకున్న బద్ధకానికి ఏనాడు మిషన్ వైపు కన్నెత్తి చూసిందే లేదు. కత్తెర పెట్టి 1 మీటర్ గుడ్డను కూడా కట్ చేసింది లేదు. ఇలా రోజులు గడుస్తున్న సమయంలో ఒకసారి పొరుగు వీధి మీనాక్షి కాంతం దగ్గరకొచ్చి, ఏంటి కాంతమిది? మా పిల్ల పుట్టినరోజు కోసమని నీ కోడలి చేత మంచి డిజైనర్ డ్రెస్ కుట్టిస్తానని చెప్పి ఎన్ని నెలలైంది చెప్పు? దాని పుట్టినరోజు అయిపోయింది, ఇప్పటికి 10 పండుగలు కూడా వెళ్ళిపోయాయి. కాని ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అదిగో అంటున్నావే కాని మా పిల్ల బట్టలు కుట్టించిందే లేదు. అసలు ఆ డ్రెస్ మెటీరియల్ ఉందా లేక అమ్మేసుకున్నారా మీరు? చాచా, అవేం మాటలోదినా, ఇన్నాళ్ళ నుండి చూస్తున్నావు నన్ను. నేను ఏనాడైనా అలాంటి పనులు చేశానా చెప్పు? ఏదో నా కోడలికి కాస్త ఒంట్లో బాగోక. చాలే ఆపమ్మా, నీ కోడలికి బాలేదని నువ్వు చెప్తున్నావు. ఆమెగారేమో టింగురంగుగా బజారుకి వచ్చిపోతుంది, 24 గంటలు టీవీ చూస్తూ ఉంటుంది, కాని ఎప్పుడు పని చేసినట్టు కనిపించలేదు. వదినా, మాటలు చక్కగా రాని. ఈ పౌరుషానికేమీ తక్కువ లేదు. చేస్తామన్న పని సమయానికి చేసిచ్చేది చేత కాదు కాని పౌరుషం ఒకటి. ఏ మాకేమైనా ఉత్తపుణ్యానికి చేస్తున్నారా మీరేమైనా? డబ్బులు తీసుకొనే కదా చేసేది. మరి ఆ చేసేది సమయానికి చేసివ్వకపోతే అడగరా ఏంటి? సర్లే, మీరెలా పోతే మాకేంటి? మీరు వద్దు, మీ దిక్కుమాలిన డిజైన్లు వద్దు, కానీ మా పిల్ల డ్రెస్ మెటీరియల్ మా మొహాన కొడితే మళ్ళీ మీ మొహం చూడం అంటూ నిష్ఠూరంగా మాటలనేసి వెళ్ళిపోయింది. తనవైపు తప్పుండటంతో కాంతం కూడా తల వంచుకుని ఆ ఇల్లాలడిగినవిచ్చి పంపించింది. ఇలా తన అత్తగారు ఊరివాళ్ల చేత అవమానపట్టం లోపల హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న బద్దకపు సిటీ కోడలు విన్నది. అదే రోజు సాయంత్రం మరో ఆవిడ వచ్చి ఇలాగే అత్త కాంతం మీద అరిచి తానిచ్చిన చీరలు తీసుకుని వెళ్ళిపోయింది. అలా ఒకే వారంలో ఇన్నేళ్లపాటు అత్త కాంతం కష్టపడి మిషన్ కుట్టి సంపాదించుకున్న మంచి పేరంతా పోయి అందరూ కాంతం కోడలి బద్ధకాన్ని కాంతం బద్ధకంగానే చూడటం మొదలుపెట్టారు. అలాంటి టైలర్కి బట్టలు కుట్టడానికి ఇవ్వటమంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదనే పుకారు ఊరంతా పాకిపోయింది. దాంతో అప్పటి వరకు అంతంత మాత్రంగా ఉన్న కాంతం ఆదాయం తన బద్దకపు సిటీ కోడల వల్ల మొత్తం పోయింది. అదంతా గమనించిన బద్దకపు కోడలు ప్రియ తనని తాను ప్రశ్నించుకోసాగింది. పాపం, నా బద్ధకం వల్ల అత్తకి ఎన్ని అవమానాలా! నాలాంటి కోడలు వస్తే తనకి చేదోడుగా ఉంటాననుకుంది అత్త. అందుకే నా గురించి, నా పనితనం గురించి ఊరంతా గొప్పగా చెప్పుకుంది. కాని నేను వచ్చి నా బద్ధకంతో అత్తని ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరుని చెడగొట్టింది కాక అత్తని ఊర్లో వాళ్ళందరూ పనిచేయని బద్ధకస్తురాలుగా చూస్తున్నారు. నా వల్ల పోయిన అత్త పరువు మళ్ళీ నేనే నిలబెట్టాలి అనుకుని అంత జరిగినా తన్ని ఏమీ అనలేక తన తలరాతనే నిందించుకుంటూ కూర్చున్న తన అత్తగారి దగ్గరకు వెళ్ళి, అత్తా, నన్ను క్షమించు. నా వల్ల, నా బద్ధకం వల్ల నువ్విన్ని అవమానాలు పడుతున్నావని నాకిప్పుడిప్పుడే తెలుస్తోంది. అందుకే నా వల్ల నువ్వు మూట కట్టుకున్న చెడ్డ పేరుని నేనే పోగొడతాను. ఇక నుండి బద్ధకాన్ని వదిలినా నీ సిటీ కోడలు ఎలా పనిచేస్తుందో చూడు అంటూ తన బద్ధకాన్ని పక్కన పెట్టి పెళ్లప్పుడు తాను కొనుక్కున్న ఎన్నో చీరలను కట్ చేసి రకరకాల డిజైన్ వేర్స్ తయారుచేసి వాళ్ళింటి బయట మ్యానిక్విన్స్ని తగిలించి షో చేయటం మొదలుపెట్టింది. అలా 1 నెల రోజులు గడిచేసరికి బద్దకపు సిటీ కోడలో డిజైన్ చేసిన ఎన్నో డిజైన్ వేర్స్ని రోజుకో రకం చొప్పున షోకేజ్ చేస్తుండడం చూసిన ఆ ఊరి ఆడవాళ్లు మళ్లీ మెల్లగా కాంతం కోడలు కుట్టిన డ్రెస్సుల కోసం రావడం మొదలుపెట్టారు. ఇన్నాళ్లు కాంతం ఇచ్చిన బిల్డప్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఆ బద్దకపు సిటీ కోడలి డ్రెస్ డిజైన్స్ ఉండటంతో కాంతం ఆశించిన వైభవం అప్పుడు ఆ ఇంటికొచ్చింది. కోడలా, నిజంగా నేను ఆశించిన దానికన్నా గొప్పగా నువ్వు డిజైన్లు కుడుతున్నావే.
ఇన్నాళ్ళు నేను జాకెట్లు ఫాల్స్ కుట్టి సంపాదించిన దానికన్నా నీ ఒక్కో డిజైన్కి మంచి ధర ఇచ్చి కొంటున్నారే. దేవుడు నీకు ఆ బద్ధకం ఎందుకు పెట్టాడో కాని అది లేకపోతే నిన్నెవ్వరూ ఆపలేరే. తప్పు దేవుడిది కాదులే అత్తయ్య. గారాబంగా పెరగటం వల్ల అన్నీ నా కాళ్ళ దగ్గరికే వచ్చేవి. దాంతో సరదాగా ఈ వర్క్ నేర్చుకున్నానే కాని దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోలేదు. కాని నా వల్ల, నా బద్ధకం వల్ల నువ్వు అన్నేసి అవమానాలు పడుతుంటే ఆగలేకపోయాను. ఇకపై నీ కోడలు నువ్వు కోరుకున్నట్టుగానే చురుకుగా ఉంటుందత్తా అంటూ ఆ రోజు నుండి ఆ బద్దకపు సిటీ కోడలు తన ప్రతిభతో తన అత్త అన్నేళ్లు సంపాదించుకున్న పేరు కన్నా మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఆ కుటుంబానికి ఆర్థిక కష్టాలే లేకుండా పోయాయి.